రవికుమార్ ఆస్తులు మీ బినామీ పేర్ల మీద బదలాయించుకునే ఆరోపణలు వస్తున్నాయి. నువ్వంటున్నావు వాళ్ళు ఏం అడగలేదు నన్ను, సిఐడి వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు నన్ను అడగలేదా అంటున్నా. వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా. అదే ఇప్పుడు ఇంతకునే చెప్పా కదా, నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనాం చేయాలని, దానికోసమే కదా. అందుకే నేను ముందే చెప్పా, వాళ్ళు అడిగిన అంశాలన్నిటికీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఏ విచారణలో ఏ విధంగా సహకరించాలన్నా కూడా మేమందరం సహకరిస్తాం. నేనే కాదు, మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్పడం జరిగింది. సార్, టీటీడీ వేదికగా పరకామణికి సంబంధించి లడ్డూకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం వరుసగా దీన్ని రాజకీయంగా మార్చి చేస్తున్నటువంటి విమర్శలు మీరు ఎట్లా చూస్తారు? అదే చాలా దారుణం అని చెప్పే కదా. టీటీడీ లడ్డు విషయంలో కానివ్వండి, పరకామణి విషయంలో కానివ్వండి, కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగినాయి కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా చిత్రించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి, వాళ్ళ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి. దానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా. అక్కడ లడ్డు విషయంలో సిట్కి కానీ, ఇక్కడ పరకామణి విషయంలో సిఐడికి కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాం. వాళ్ళని దాన్ని తేల్చనేయండి, అందుకే మనం సహకరిస్తున్నాం.